కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రైతు బంధు నిధుల జమపై కాంగ్రెస్ అబద్దాలు చెబుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను హేళన చేస్తూ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి మిగతావన్నీ వేయలేదు కాబట్టి వాళ్ళ తుమ్మల గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట. ఈ రోజుకి ఈ అంశంలో ఇంత బాధ్యత రైతాంగం ఎట్లా చెప్తారు? మరి రాష్ట్ర రైతులు డబ్బులు పడ్డాక కూడా పడలేదంటారు. ఎవరన్నా డబ్బులు వేసే ఆధారం ఉండదా? ఆన్లైన్ కాదా వేసేది? బ్యాంకుల ద్వారానే అకౌంట్లకి కదా వేసేది. ఇంత పచ్చిగా ప్రజల్ని వంచిస్తారా? వేయకుండానే వేసినామని చెప్తారా? రుణమాఫీ ఎదలించుకొని చెప్తే ఇప్పుడు పోయి తెచ్చుకోండి బ్యాంకులో అర్జెంటుగా 2 లక్షల రూపాయలు నేను రాగానే 9 తారీఖు నాడు మాఫీ చేస్తా అని చెప్తుంది. ఒక్క బ్యాంకు పైసలు ఇస్తలేదు 2 లక్షల రూపాయలు ఏ రైతు పోయినా కూడా. అటు బ్యాంకులలో రాక మీ మాట నమ్ముకొని మళ్ళీ రైతాంగం వడ్డీ వ్యాపారులతోనికి బాట కట్టాల్సిన దుస్థితి ఏర్పడతా ఉంది. ఇది ఎందుకు ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా పక్కదారి పట్టేయాలి? రైతుల్ని ఎందుకు ఆశలు కల్పించాలి? ఎందుకు వాళ్ళకు భ్రమలు కల్పించాలి? ఆనాడే చెప్పినాం మేము, స్వార్థమైన రాజకీయం కోసము ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వడం ద్వారా ప్రజల్ని భవిష్యత్తులో మీరు వంచిస్తారు, ఇది సాధ్యం కాదు అని చెప్పినాం. ముమ్మాటికి అవుతుందని చెప్పినారు. ఒక్కరికి రాష్ట్రంలో ఇవాళ రుణమాఫీ చేయలేదు. మీరు 9 తారీఖు పోయిన నెల 9 తారీఖు నాడు చేస్తామన్నది నెల రోజులు గడిచిపోయింది. ఒక్క రైతు